బ్రేకింగ్ చూస్తున్నా మంచిర్యాల జిల్లా లక్సెటిపేట సమీపంలో 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. సంతూర్ సోప్ లోడ్తో వెళ్తున్న లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే స్థానికులు ప్రయాణికులు లారీలో ఉన్న సంతూర్ సోప్ బాక్స్ ఎత్తుకెళ్లడం మానవత్వానికి మచ్చగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి లారీలోని సగం లోడు ఖాళీ అయింది. లక్షలాది విలువైన సబ్బులు ఎత్తుకెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. రైట్, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట సమీపంలో 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. సంతూర్ సోప్ లోడ్తో వెళ్తున్న లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే స్థానికులు ప్రయాణికులు లారీలో ఉన్న సంతూర్ సోప్ బాక్సులు ఎత్తుకెళ్లడం మానవత్వానికి మచ్చగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీలోని సగం లోడు ఖాళీ అయింది. లక్షలాది విలువైన సబ్బులు ఎత్తుకెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ అందిస్తారు. సత్యనారాయణ. గుడ్ మార్నింగ్. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్యపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ నుంచి అయిపోగా మరో ట్యాంకర్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు గురైన లారీలలో ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన సంతూర్ సబ్బులను ఫుల్ గా లోడ్ చేసి తీసుకెళ్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి చుట్టుపక్కల ఉన్న జనం పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో కొందరు లారీలోని సబ్బుల పెట్టెలను ఎగబడి తీసుకెళ్లడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న లోపే లారీ లోడు సగం వరకు ఖాళీ అయిపోయింది. రూపాయల విలువ చేసే సబ్బులు జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మృత డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు. కేసు నమోదు చేశారు. జరిగిన సమయంలో స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని పట్టించుకోకుండా లారీలో ఉన్న సంతూర్ సబ్బుల కాటల కోసం జనాలు గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లడంతో అయితే హాట్టాపిక్గా మారింది. సువర్ణ. సత్యనారాయణ, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమని తెలుస్తున్నాయి? అతివేగమా, లేకపోతే ఎవరిదైనా ఇద్దరు లారీల డ్రైవర్లలో ఎవరిదైనా తప్పిదం ఉన్నట్లు తెలుస్తోందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా కొనసాగుతోంది? ప్రజలను అదుపు చేశారా పోలీసులు వచ్చి? నిజామాబాద్ నుండి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి నిత్యం వేలాది సంఖ్యలో ఇటు వాహనాలు నడుస్తూ ఉంటాయి, కొనసాగిస్తుంటాయి. మొత్తం మీద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వేగమే దీనికి కారణమని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.